ప్రార్థన చేసుకుందాం. అందరూ తలలో వంచండి. పరిశుద్ధ తండ్రి, ప్రేమ కలిగిన దేవుడా, మీ ఘనమైన నామానికి స్తోత్రాలు. జీవాధిపతి, మీకు వందనాలు. బిడ్డలు ఇప్పటి వరకు సాక్ష్యం చెప్పారు. కొద్ది నిమిషాలు మేము లేఖన భాగమును ధ్యానించబోతా ఉన్నాం. మా ధ్యాన భాగంలో మీరుండి మమ్మల్ని బలపరచండి. నాయనా, రాజా విషయంలో మీరు చేసిన కార్యమును బట్టి మీకు స్తోత్రం. ఇలాగూ ప్రియ బిడ్డలకు ఎందరికో మీ కృపను అనుగ్రహిస్తూ ఉన్నారు. దీవించండి. ఇప్పుడు మీరు మాతో మాట్లాడి మమ్మల్ని దిద్ది బలపరిచి నడిపించమని, మహిమ పొందమని యేసు నామములో ప్రార్థన చేస్తున్నాం మా పరమ తండ్రి. ఆమేన్. హల్లెలూయా. ప్రభునందు ప్రియమైనటువంటి వారలారా, ప్రభు అయిన యేసుక్రీస్తు నామములో మీ అందరికీ శుభములు తెలియజేస్తూ ఉన్నాను. ఈరోజు మనము దేవుని మాటలు శ్రద్ధగా విందాం. నేను గత వారం అనుకుంటా మీకు చెప్పాను, వాక్యం వినటం కన్నా ముఖ్యమైనది అనుసరించటం. వాక్యము మీతో మాట్లాడినప్పుడు దేవుడే మాట్లాడుతున్నాడు కనుక ఆ వాక్యాన్ని హృదయములోనికి తీసుకోవాలి. తీసుకొని మన లోపాలను, మన బలహీనతలను దిద్దుకోవాలి. ఎదురు రాకూడదు. మా గురించి చెప్పాడు, మమ్మల్ని ఉద్దేశించి చెప్పాడు. వాక్యం ఎప్పుడూ ఒకరిని ఉద్దేశించి మాట్లాడదు. వాక్యం ఎప్పుడూ అందరినీ ఉద్దేశించి మాట్లాడుతుంది. మాట్లాడేది వాక్యం, యేసయ్య. ఆ యేసయ్య ఒక మాట చెప్తున్నాడు. యోహాను రాసిన సువార్త 8వ అధ్యాయంలోనికి రండి. యోహాను రాసిన సువార్త 8వ అధ్యాయము 12వ వచనాన్ని చదువుకుందాం. మరలా యేసు, నేను లోకమునకు వెలుగును, నన్ను వెంబడించువాడు చీకటిలో నడవక జీవపు వెలుగునై ఉండునని వానితో చెప్పండి. చాలు. ఏమని రాయబడింది? నేను లోకమునకు వెలుగును. ప్రభు అయిన యేసుక్రీస్తు వారు లోకమునకు వెలుగై ఉన్నాడు. వెలుగు మంచిది. తండ్రి అయిన దేవుడు మొట్టమొదట సృష్టిని చేసేటప్పుడు తండ్రి అయిన దేవునితో పాటు ప్రభు అయిన యేసుక్రీస్తు వారు ఉన్నారు. ఈ సృష్టికి కర్త లేక సృష్టిని చేసేటప్పుడు యేసుక్రీస్తు వారు, తండ్రి, వారిరువురు కలిసే ప్రతి పని చేశారు. తండ్రికి తెలియకుండా కుమారుడు గాని, కుమారునికి తెలియకుండా తండ్రి గాని ఏమీ చేయలేదు. మరొకసారి చెప్తున్నాను, వారు ఒకరికంటే ఒకరు గొప్పవారు కాదు, ఒకరికంటే ఒకరు తక్కువ వారు కాదు. సరే, అప్పుడు మీరు ఆదికాండము 1వ అధ్యాయము 4వ వచనం చదవండి. వెలుగు మంచిది. అమ్మా, వెలుగు మంచిదైనట్టు దేవుడు చూసెను. చాలు. వెలుగు ఏమిటంట? మంచిది. నేను లోకమునకు వెలుగును అన్నాడు దేవుడు, యేసయ్య. ఇప్పుడు యేసయ్య మంచివాడు. యేసయ్యలో అంతా మంచే కనపడుతుంది, కానీ చెడు ఒక్కటి కూడా కనపడదు.
అందుకనే తండ్రి అయిన దేవుడు అన్నాడు, ఇదిగో ఈయన నా ప్రియ కుమారుడు, ఈయన యందు నేను ఆనందించుచున్నాను. మన జీవితంలో మంచి ఉన్నప్పుడు మాత్రమే దేవుడు ఆనందిస్తాడు. నిన్ను చూసి దేవుని సన్నిధిలో మనము సాక్షులుగా ఉండాలి. ప్రభు అయిన యేసుక్రీస్తు వారు అన్నారు, మీరు మత్తయి రాసిన సువార్త 5వ అధ్యాయము 14వ వచనం చదివితే, మీరు లోకమునకు, ఇప్పుడు ఆ మాట మనతో చెప్పినప్పుడు మనం లోకానికి ఏమై ఉన్నాం? మనం వెలుగు. లోకమునకు మీరు వెలుగై ఉన్నారు. మనందరము వెలుగు సంబంధులుగా మన ప్రభు అయిన యేసుక్రీస్తు వారు చేశారు. చూడండి, మనందరినీ వెలిగించిన వాడు ప్రభు అయిన యేసుక్రీస్తు వారు. ఇంకొక మాట చదువుకొని ముందుకెళ్దాం. ఎఫెసీయులకు రాసిన పత్రిక 5వ అధ్యాయము 8వ వచనం చూద్దాం. అపోస్తలుడైన పౌలు, ఎవరు? మీరు సంఘముతో చెప్తున్నాడు. ఈ ఎఫెసీ సంఘములో ఉన్న వారందరూ అన్యులు. వారు రక్షించబడ్డారు, క్రైస్తవులుగా మార్చబడ్డారు, క్రీస్తును అంగీకరించారు. ఇప్పుడు వీరి గురించి ఏం చెప్తున్నారంటే, మీరు పూర్వమందు చీకటై ఉన్నారు. పూర్వం మీరు, ఇప్పుడు యేసు ప్రభు వారిని మీరు అంగీకరించారు గనుక ఇప్పుడు ప్రభువునందు, యేసు ప్రభువునందు మీరు వెలుగై ఉన్నారు. ఇప్పుడు మీరందరూ వెలుగైనా, యేసు ప్రభువునందు మీరందరూ వెలుగైతే ఆ వెలుగు ఫలం ఏమిటి? చూడండి, వెలుగు యొక్క ఫలము సమస్త విధములైన మంచితనము. మా వింటున్నారా? మీరు క్రీస్తునందు, ప్రభువునందు వెలుగుగా మార్చబడితే, మీరు నిజంగా రక్షణ పొందిన వారైతే, యేసు ప్రభుని హృదయములో అంగీకరించి ఆయనతో కలిసి జీవించేవారైతే, నడిచేవారైతే, మీలో ఏముండాలి? మంచితనం ఉండాలి. నీలో మంచితనము లేదంటే నువ్వు సాతాను సంబంధివే. మంచి మాటలు ఉండాలి. అగ్రెసివ్గా మాట్లాడుతున్నావు, విరోధంగా మాట్లాడుతున్నావు, పాపపు మాటలు మాట్లాడుతున్నావు. నీకు నచ్చినప్పుడు నచ్చిన వారి విషయంలో ఒక రకంగా, నచ్చని వారి విషయంలో మరొక రకంగా మాట్లాడుతున్నావు. నీవు వెలుగు సంబంధివి కాదు. నీ వాళ్ళు తప్పు చేస్తే సమర్థించుకుంటున్నావు, ఎదుటి వారు తప్పు చేస్తే ఎండేస్తున్నావు. చూడండి, నీవు వెలుగు సంబంధమేనా? నువ్వు వెలుగు సంబంధం కాదు. మంచితనము, తర్వాత ఏముంది? నీతి. చూసారా? నీతి. ఒకసారి ప్రభు అంటాడు, శాస్త్రుల నీతి కంటేను పరిసయ్యుల నీతి కంటేను మీ నీతి అధికము కాని ఎడల. శాస్త్రుల నీతి ఏంటి? పరిసయ్యుల నీతి ఏంటి? వారికన్నా మీ నీతి అధికం. శాస్త్రులు ఉపవాసం ఉంటారు, పరిసయ్యులు ఉపవాసం ఉంటారు. పరిసయ్యులు దశమ భాగం ఇస్తారు. పరిసయ్యులు నిష్ఠగా ప్రార్థన చేస్తారు. పరిసయ్యులు దేవుని సన్నిధిని, ఖచ్చితంగా దేవుని సన్నిధికి వస్తారు. అయితే వారి నీతి కంటే మీ నీతి అధికం కావాలి. వారంత క్రమంగా ఉన్నారు కదా, మరి వారికంటే నీ నీతి అధికం ఏమిటి? అధికం అంటే ఏంటి? అదే మంచితనము, దయ, సత్యము. మళ్ళా అన్నాడు కదా, సత్యము,
వెలుగు జీవితాన్ని, వెలుగు ఫలము సత్యము. సత్యముందా? మంచితనం ఉందా? యథార్థత ఉందా నీ జీవితంలో? పరిసయ్యులు దశమ భాగం ఇస్తారు, పరిసయ్యులు మందిరానికి వస్తారు, పరిసయ్యులు ఉపవాసం ఉంటారు, రోజుకు ముమ్మారు ప్రార్థన చేస్తారు. అంటే ప్రార్థన చేసే వాళ్ళందరూ మంచోళ్ళేనా? కాదు కాదు, ప్రార్థన చేసే వాళ్ళందరూ మంచోళ్ళు కాదు. పరిసయ్యులు కూడా రోజు 3 సార్లు ప్రార్థన చేస్తారు. అవునండి, మీరు కూడా 3 సార్లు ప్రార్థన చేస్తారుగా? టిఫిన్ చేసేటప్పుడు, మధ్యాహ్నం భోజనం చేసేటప్పుడు, రాత్రి భోజనం చేసేటప్పుడు కళ్ళు మూసుకొని ప్రార్థన చేయరు? ఆ ప్రార్థన కాదు. రోజుకు 3 సార్లు ప్రార్థన చేస్తారు. మరి ఏమి లేదు, ఏమి లేదు, మంచితనము లేదు, నీతి లేదు, సత్యము లేదు. సత్యం అంటే వాక్యమే, వాక్యానుసారమైన జీవితం లేదు. నీతి ఫలము కలిగిన వారు, అంటే వెలుగు ఫలము కలిగిన వారు వాక్యానుసారమైన జీవితం ఉంటుంది. అందుకనే పూర్వము మీరు చీకటై ఉన్నారు. ఏమన్నాడు అక్కడ? పూర్వమందు చీకటై ఉంటిరి, ఇప్పుడైతే ప్రభువునందు వెలుగై ఉన్నారు. అలాగుండాలి జీవితం, అలాగుండాలి. నీ గురించి దేవుని సాక్ష్యం ఏమిటి? మాకు మాట చెప్తాను నేను. ఆ వాటర్ బాటిల్ ఏమా, నోవహు చూడండి ఒక మాట. నోవహును గురించి బైబిల్లో ఒక గొప్ప సాక్ష్యం ఉంది. ఆదికాండం 6వ అధ్యాయం తీయండి. ఆదికాండము 6వ అధ్యాయం 8వ వచనం చూడండి. నోవహు నీతిపరుడును. అమ్మా చూడమ్మా, చూడండి 8 కూడా. అయితే నోవహు యెహోవా దృష్టి యందు కృప పొందినవాడాయను. తర్వాత నోవహు వంశావళి ఇదే. ఇక్కడ జాగ్రత్తగా వినాలి. నోవహు నీతిపరుడును, తన తరములో నిందారహితుడునయ్యుండెను. ఎవరితో నడిచాడు నోవహు? నోవహు దేవునితో కూడా నడిచినవాడు. నీకు ఇంకో మాట చెప్పాలి, ఏ కాలంలో నడిచాడు? నోవహు దేవునితో నడిచే ఆ కాలము, లేకపోతే ఆ రోజులు ఎలాంటి రోజులు? ఎలాంటి రోజులలో నోవహు దేవునితో నడిచాడు? చూడండి, అక్కడే 12వ వచనం చదవండి. దేవుడు భూలోకమును చూసినప్పుడు అది చెడిపోయి ఉండెను. దేవుడు భూలోకమును చూసినప్పుడు అది చెడిపోయి ఉండెను. చెడిపోయింది, భూలోకం చెడిపోయిందని మనుషులందరూ చెడిపోయారు. తర్వాత అంటాడు చూడండి, దేవుడు చదవమ్మా. దేవుడు 12వ వచనం. దేవుడు భూలోకమును చూసినప్పుడు భూమి మీద సమస్త శరీరులు తమ మార్గమును, అందరూ మనుషులందరూ తమ మార్గాలను చెరిపి వేసుకున్నారు. అమ్మా మీకు అర్థమైందా? మనుషులందరూ చెడిపోయారు. భూలోకమంతా మనుషులందరూ చెడిపోయారు. ఆ దినాలలో, చెడిపోయిన దినాలలో, ఆ చెడిపోయిన మనుషుల మధ్య బ్రతకాలి కదా.
ఆ చెడిపోయిన మనుషుల మధ్య నోవహు తన భక్తి జీవితాన్ని ఏ విధంగా కాపాడుకున్నాడు? దేవుడే సాక్ష్యం ఇస్తున్నాడు. నోవహు నీతిపరుడును ఏమంటా నిందారహితుడునై ఉండి నోవహు దేవునితో కూడా నడిచినవాడు. దేవునితో కూడా నడవాలంటే నోవహు దేవుని స్వభావములోనికి రావాలి. నేను ఎప్పుడు చెప్తా ఉంటాను, దేవుడు తన స్వభావాన్ని ఎప్పుడు మార్చుకోడు. దేవునితో నడవాలంటే నీవు దేవుని స్వభావములోనికి రావాలి. మరి ఆ దినాల్లో మనుషులందరూ ఎలా ఉన్నారు? చెడిపోయి ఉన్నారు కదా, పాపములో బ్రతుకుతున్నారు కదా, అపవిత్రమైన జీవితంలో ఉన్నారు కదా. నన్ను అడిగితే నోవహు ఇంటి వారు కూడా అలాగే ఉన్నారు, నోవహు బంధువులు అలాగే ఉన్నారు, నోవహు స్నేహితులు అలాగే ఉన్నారు. మనుషులందరూ అన్నాడు కదా అక్కడ. అందరునా కొందరునా? చూడండి అమ్మా, ఏముంది? సమస్త శరీరులు తమ మార్గమును చెరుపు వేసుకొని ఉండిరి. వారి మధ్యలో నోవహు ఒక్కడే యెహోవా దృష్టికి కృప పొందాడు. ఆ కాలములో నోవహు తన భక్తిని కాపాడుకొని ప్రభువుని వెంబడిస్తే ఈ కాలములో నీ పరిస్థితి ఏంటి? ఈ కాలములో నీ పరిస్థితి ఏంటి? ఓ సంఘం ఉంది, వాక్యం ఉంది, ప్రార్థన ఉంది, నీకు వాక్యం చెప్పేవాళ్ళు ఉన్నారు, నీ కొరకు ప్రార్థన చేసేవాళ్ళు ఉన్నారు, నీతో కలిసి దేవుని సావాసములో ఉండేవారు ఉన్నారు. ఇంత అవకాశం ఉన్న ఈ రోజుల్లో నీవెలా ఉన్నావు? నీకు నువ్వు చెప్పుకోవచ్చు, నేను బాగానే ఉన్నానయ్యా. ఇందాక చెప్పాను, శాస్త్రుల నీతి కంటే పరిసయ్యుల నీతి కంటే మీ నీతి అధికము కావాలి. మీ జీవితం ఎలా ఉంది? ఎలాగూ ప్రవర్తిస్తున్నారు? ఆ కష్టకాలంలో జనులు చెడిపోయి పెళ్లి చేసుకుంటూ, పెళ్లికిచ్చుకుంటూ, తినుచు త్రాగుచు ఇష్టం వచ్చిన విచ్చలవిడి వ్యభిచారం, విచ్చలవిడి త్రాగుడు, విచ్చలవిడి తిండిపోతుతనం, విచ్చలవిడి అన్ని విచ్చలవిడిగానే ఉన్నాయి. ఆ రోజులలో నోవహు అంటే నెమ్మది. ఆయన నెమ్మదిగానే బ్రతుకుతున్నాడు. దేవునితో కలిసి నడుస్తున్నాడు. ప్రభునందు ప్రియ దేవుని పిల్లలారా, మనము దేవునితో నడుస్తున్నామా? అంటే దేవునితో నడుంటే వాక్యానుసారంగా నడుస్తున్నామా? నీ వాక్యము నా పాదములకు దీపము, నా త్రోవలకు. నువ్వు మాట్లాడే మాట వాక్యమేనా? నువ్వు నడిచే నడత వాక్యమేనా? ఏమండి, నీ ఇంట్లో నీ ప్రవర్తన వాక్యమేనా? ఒకసారి ఆలోచించండి. వాక్యానుసారమైన జీవితం వద్ద మరొక వ్యక్తి దగ్గరికి వెళదాం. అపోస్తుల కార్యాల గ్రంథం 9వ అధ్యాయం 15వ వచనాన్ని చదువుదాం. నువ్వు వెళ్ళుము. చూడండి, పౌలుని గురించి చెప్తున్న మాట ఇది. నువ్వు వెళ్ళుము, అన్యజనుల ఎదుటను, రాజుల ఎదుటను, ఇశ్రాయేలీల ఎదుటను నా నామము భరించుటకు. ఇది పౌలు గురించి చెప్తున్నాడు కదా, పైన చదువుకుంటే మీకు అర్థమవుతుంది. అననీయతో అంటే దైవజనుడితో చెప్తున్నాడు. పౌలు గారు అక్కడ ప్రార్థన చేస్తున్నాడు. నువ్వు వెళ్ళవయ్యా, ఆయన కోసం ప్రార్థన చేయి అన్నాడు. ఆయన చెప్తున్నాడు, అయ్యో ఈయన ఎంత భయంకరమైన వ్యక్తి, ఇతడు ఇదిగో
ప్రార్థన చేసేవారిని చాలా భయంకరంగా హింసించిన వాడు కదా అంటే ప్రభు అంటున్నాడు, నువ్వు వెళ్ళు, నువ్వు ఆయన కోసం ప్రార్థన చేయి. కారణం ఏమిటంటే ఏమంటున్నాడు, ఇప్పుడు అన్యజనుల ఎదుటను రాజుల ఎదుటను ఇశ్రాయేలీల ఎదుటను నా నామమును ప్రచురించుట కదా. ప్రచురించటం వేరు, భరించటం వేరు. పౌలుని గురించి దేవుడు చెప్తున్న మాట, ఆయన నా నామము భరిస్తాడు. మరి ఇప్పుడున్న వాళ్ళందరూ ప్రకటిస్తున్నారు, కానీ పౌలు అలా కాదు. పౌలులో ఒక ప్రత్యేకత ఉంది. నా నామము భరిస్తాడైనా. అన్యజనుల ఎదుట వెలుగుగాను, రాజుల ఎదుట వెలుగుగాను, ఇశ్రాయేలీల ఎదుట వెలుగుగాను నాకు చూడండి ఆయన్ని నేను ఏర్పాటు చేసుకున్నాను. నా నామము భరిస్తాడు. చూడండి, భరించటం ఏంటండి? పౌలు ఏ విధంగా భరించాడు? పౌలును గురించి ఆలోచిస్తే ఆయన ఎంత దేవుని కొరకు తను ప్రయాసపడ్డాడో మనకు అర్థమవుతుంది. ప్రభునందు ప్రియ దేవుని పిల్లలారా, జ్ఞాపకం చేసుకుందాం. పౌలు అంటాడు, ఆయన అంటాడు, ఒక మాట చదవండి. కొరింథీయులకు రాసిన 2వ పత్రిక 11వ అధ్యాయము 23వ వచనాన్ని చదవండి. తర్వాత వద్దాం, మళ్ళా ఇంకో చోటకి వెళ్దాం. అమ్మా, 11వ అధ్యాయము 23వ వచనం. వారు క్రీస్తు పరిచారికుల వెర్రివాని వలె మాట్లాడుచున్నాను, నేనును మరి ఎక్కువగా క్రీస్తు పరిచారికుడు. చూడండి, పౌలు అంటున్నాడు, అసలు పరిచారకుడు అంటే లేక సేవకుడు అంటే ఎలా ఉండాలి అని చెప్తూ, నేనును విశేషముగా ప్రయాసపడితిని, మరి అనేక పర్యాయములు చెరసాలలో ఉంటిని. మా పౌలు ఎక్కడున్నాడు? ఎందుకున్నాడు? దేవుని సేవ విషయమై. సరే, అపరిమితముగా దెబ్బలు తింటిని, రాళ్లు తీసుకొని కొట్టారు, చాలా భయంకరంగా కొట్టారు పౌలుని. తర్వాత అనేక మార్లు ప్రాణాపాయంలో ఉంటిని. చూడండి ఆ మాటలు. యూదుల చేత 5 మారులు 1 తక్కువ 40 దెబ్బలు తింటిని. 1 తక్కువ 40 దెబ్బలు తింటిని. 3 మారు బెత్తములతో కొట్టబడి తిని, ఒకసారి రాళ్లతో కొట్టబడి తిని, 3 మారు వాడ పగిలి శ్రమ పడి తిని, ఒక రాత్రింబగళ్ళు సముద్రములో గడిపి తిని వాడ పగిలిపోయి, అనేక పర్యాయములు ప్రయాణములోను నదులలోను ఆపదలో ఉన్నాను, నదులలో, సముద్రములలో. చూడండి, దొంగల వలనైన ఆపదలో ఉన్నాను, నా స్వజనులైన వారి ద్వారా ఆపదలలో ఉన్నాను, అన్యజనుల వలనైన ఆపదలో ఉన్నాను, పట్టణములో ఆపదలోను, అరణ్యములో ఆపదల్లోను, సముద్రములో ఆపదల్లోను, కపట సహోదరుల వలన ఆపదలు. నా పక్కన ఉన్న వాళ్ళే, నాతో కలిసి ఉన్న వాళ్ళే నా మీద కపటంగా నాకు ఆపదలు తెచ్చిపెట్టాడు. చూడండి ఏమంటున్నాడు? ప్రయాసముతోను, కష్టములతోను, తరచుగా జాగరణలతోనూ, ఆకలి దప్పులతోనూ, తరచుగా ఉపవాసాలతోనూ, చలితోనూ, దిగంబరత్వముతోనూ ఉంటిని. దిగంబరత్వం అంటే బట్టలు లేని పరిస్థితులు, చలి. చూసారా ఆయన ఏ విధంగా
దేవుని పరిచర్య కొరకు, దేవుని కొరకు శ్రమ పడుతున్నాడో? అరే నీకు అన్ని ఉన్నాయి, అన్ని ఉన్నాయి, ఇల్లు ఉంది, ఏమండి, అన్ని ఉన్నాయి. కానీ నీవు దేవుని కోసం ఒక్క క్షణమైన ప్రయాసపడటానికి ఇష్టపడవు. ప్రయాసపడతావు నువ్వు? ఆ పాస్టర్ గారు రాత్రిపూట ప్రార్థన పెడితే ఏందయ్యా రాత్రిపూట పెట్టాడు, మేము పగలంతా డ్యూటీ చేసుకొని వచ్చి పగలంతా డ్యూటీ చేసి మేము ఇక విశ్రాంతి తీసుకోవద్దా? ఎప్పుడు ప్రార్థనలేనా? పొద్దున ప్రార్థన, సాయంత్రం ప్రార్థన, ఇదే పని. చూడండి, మనం ఈ రోజుల్లో ఎంత చికాగ్గా ఉంటాం, ఎంత ఇసుగ్గా ఉంటాం. దేవుని పని కోసం ప్రయాసపడుతున్నారా మీరు? దేవుడు నీకు ఉద్యోగం ఇచ్చాడు, దేవుడు నీకు ఇల్లు ఇచ్చాడు, దేవుడు నీకు కుటుంబం ఇచ్చాడు, దేవుడు నీకు ఆరోగ్యం ఇచ్చాడు, దేవుడు నీకు ఒక మంచి పరిస్థితి కలగజేశాడు. ఆ పరిస్థితుల్లో నువ్వు దేవుని కొరకు బ్రతకట్లేదు. కానీ పౌలు పరిస్థితి ఏంటి? ఎన్ని కష్టాలలో దేవుని కోసం బ్రతుకుతున్నాడు ఆయన. నోవాహు పరిస్థితి ఏంటి? చెడిపోయిన ప్రజల మధ్య నివాసం చేస్తూ ఆయన దేవుని కోసం బ్రతికాడు, దేవునితో నడిచాడు. మరి నీ సంగతి ఏంటి? నువ్వెలా ఉన్నావు? దేవుడు నీ గురించి ఏం చెప్తున్నాడు? ఆలోచించుకోండి. మీరు ఒక్కరోజు విజ్ఞాపన కూడికకు రావటానికే నువ్వు ఎన్ని సాకులు చెప్తావో. నాకు అది లేదండి, ఇది లేదండి, ఇంట్లో వాళ్ళు లేరండి, వీళ్ళు లేరండి, బాగా లేదండి, కడుపు నొప్పిగా ఉందండి, తల నొప్పిగా ఉందండి, కాలు నొప్పిగా ఉందండి. ఎన్ని సాకులో. ఏదో ఒకటి చెప్పాలి కనుక ఏదో ఒకటి చెప్తావు. మరి ఎప్పుడండి ఆయన నామము భరించేది? ఎప్పుడండి? చూద్దాం. ప్రభునందు ప్రియా దేవుని పిల్లలారా, చూడండి, పౌలు ప్రభు నామాన్ని భరిస్తున్నాడు. రండి, ఫిలిప్పీలకు రాసిన పత్రికల్లోకి రండి. అపోస్తలుడైన పౌలు ఫిలిప్పీలకు రాసిన పత్రికలోనికి రండి. 2వ అధ్యాయం. నేను 12-13 చదువుతున్నాను. ఇదివరకే నేను గెలిచి తినని అయినను, ఇదివరకే సంపూర్ణ సిద్ధి పొంది తినని అయినను నేను అనుకొనటం లేదు గాని, నేను దేని నిమిత్తము క్రీస్తు యేసు చేత పట్టబడి తినో. మాయ్ ఇలారా వినండి, యవనస్తులు జాగ్రత్తగా వినండి. బాయ్ వినాలి జాగ్రత్తగా. పౌలు అంటున్నాడు, నేను దేని నిమిత్తము క్రీస్తు చేత పట్టబడి తినో. హలో, ఎందుకు నన్ను క్రీస్తు పట్టుకున్నాడు? మాయ్ ఎందుకు పట్టుకున్నాడు? ప్రభు ఏమన్నాడు? ఇశ్రాయేలీయుల ఎదుట, అన్యుల ఎదుట, రాజుల ఎదుట పౌలు ఏం భరిస్తాడన్నాడు? నా నామమును భరిస్తాడు. ఇప్పుడు ఇక్కడ అన్నాడు, క్రీస్తు యేసు నన్ను ఎందు నిమిత్తము పట్టుకొనెనో, యేసు చేత పట్టబడి తినో, దానిని పట్టుకొనవలనని నేనేం చేస్తున్నాను? పరిగెత్తుచున్నాను. కూర్చోలే, ఆయన విశ్రాంతి తీసుకోవట్లా, కూర్చోలేదు, విశ్రాంతి తీసుకోవట్లేదు, పరిగెత్తుతున్నాడు, దేవునిలో పరిగెడుతున్నాడు. సోమరిగా లేడు, నీరసంగా లేడు, ఉసూరుమంట లేడు, పరిగెడుతున్నాడు.
ఎందుకు నా దేవుడు నన్ను ఎందుకు పిలిచాడో, నా దేవుడు నన్ను ఎందుకు పట్టుకున్నాడో దాన్ని నేను పూర్తి చేయాలి. దేవుడు మిమ్మల్ని ఎందుకు పట్టుకున్నాడు, ఎందుకు రక్షణ ఇచ్చాడు, ఎందుకు పిలిచాడు? ఆ పిలిచిన పిలుపులో 1% అన్నా నువ్వు నిర్వర్తిస్తున్నావా? 1%, 100లో 1%, 1% ప్రభు మీద నువ్వు దృష్టి ఉంచితే నీ జీవితం చాలా మారిపోద్ది. ప్రభునందు ప్రియ దేవుని పిల్లలారా, చూడండి ఇంకా 13వ వచనం. సహోదరులారా, నేను ఇదివరకే పట్టుకొని ఉన్నానని తలంచుకొనను, అయితే ఒకటి చేయుచున్నాను, వెనుక ఉన్నవి మరిచి ముందున్న వాటి కొరకు వేగిరపడుచున్నాను. ముందున్న వాటి కొరకు ఏముందో ముందు, ఏముంది? మీ ముందు ఉంచబడిన పందెరంగములో మీరు ఓపికతో పరిగెత్తాలి. ఓపికతో పరిగెత్తు. విశ్వాసమునకు కర్తయు దాన్ని కొనసాగించువాడైనా క్రీస్తు వైపు చూచుచు. ఇక్కడే మరొక మాట చదువుకున్నాం చూడండి. ఇప్పుడు 10వ వచనం చదువుకుందాం. ఏ విధము చేతనైనను మృతులలో నుండి, జాగ్రత్తగా, మృతులలో నుండి నాకు పునరుత్థానము కలుగవలనని ఆయన మరణ విషయములో సమానానుభవము గలవాడనై. మాయ్ పౌలు కోరిక ఏమిటి? పౌలు కోరిక ఏంటి? పౌలు ఉద్దేశం ఏంటి? ఆయన మరణ విషయంలో ఆయనతో కూడా సమానమైన అనుభవం నాకు కావాలి. ఆయన మరణ విషయం సామాన్యమా? సామాన్యమా అండి? ఎంత కష్టపడ్డాడు ఆయన, ఎన్ని శ్రమలు అనుభవించాడు, ఎన్ని అవమానాలు. ఆయనను పట్టుకొని చూడండి, అన్యాయపు తీర్పు తీర్చారు కదా. ఆయన పట్టుకొని కొరడాలతో కొట్టారు కదా. ఆయన పట్టుకొని శిరస్సు మీద ముళ్ళ కిరీటము పెట్టి గుచ్చారు, కొట్టారు. చిన్న ముళ్ళు పుచ్చుకుంటే, ముళ్ళు కాదు, ఇంజెక్షన్ చేస్తానంటేనే భయపడిపోతాం. ఇట్లా మనం ముడుచుకుపోతాం. మనం ఆ చేసేవాళ్ళు కొంచెం లూజ్ వదులు అంటుంటారు. మరి ఆయన శిరస్సు నిండా ముళ్ళే కదా. అసలు యేసు అంటే నువ్వేమనుకున్నావు అంటే, నువ్వు చాలా ఈజీగా చూస్తున్నావు యేసుని. ఆయన పెద్ద సిలువ మ్రాను ఆయన భుజం మీద పెట్టి కొల్కతా కొండ పైకి నడిపించారు కదా, కోడాలతో కొట్టుకుంటూ. ఆయన శిలువ మీద పండబెట్టి చేతులలో కాళ్ళలో మేకులు కొట్టారు కదా, భయంకరమైన మేకులు. ఆయన పక్కలో బల్లెం పోటు పెట్టి పొడిచారు కదా, బల్లెం పెట్టి పొడిచారు కదా. ఇప్పుడు పౌలు కంట ఆయనతో కూడా సమానమైన అనుభవం కావాలంట. ఆయన పొందిన శ్రమ, ఆయన పొందిన కష్టాలు, ఆయన పొందిన దాని ఏమంటారు, అవమానం, ఆయన ఏ విధంగా కొట్టబడ్డాడో, ఆయన ఏ విధంగా శ్రమపడ్డాడో, ఆయన ఏ విధంగా చంపబడ్డాడో ఆ అనుభవం నాకు కావాలి. అలాగే నేను క్రీస్తులాగా అంటున్నాడు కదా. ఆయన మరణ విషయములో సమానానుభవము గలవాడనై ఆయన పునరుద్ధాన బలము ఎరుగు నిమిత్తము, ఆయన మరణాన్ని గెలిచి ఏ విధంగా లేచాడో చూడండి. ఆయన శ్రమలలో పాలివాడగుట ఎట్టిదో ఎరుగు నిమిత్తమును సమస్తమును నష్టపరుచుకొని వాటిని పెంటతో సమానముగా ఎంచుకొనుచున్నాను. సమస్తము నష్టపరుచుకుంటున్నాను. ఈ లోకములో ఉన్నదంతా నాకు పెంట. చూడండి,
చూడండి, ఆయన సంపాదన ఏమిటంటే క్రీస్తు. అరే ప్రార్థన చేయవయ్యా అననయ్య, ఆయన నా నామము భరిస్తాడయ్యా. పౌలు నా నామము భరిస్తాడు. ఎంత గొప్ప సాక్ష్యం. మరి మనం ఏమన్నా ఆయన నామం భరిస్తున్నామా? ఆయన నామమునకు కీర్తి వచ్చేటట్లుగా బ్రతుకుతున్నామా? చూడండి, ఒక్కసారి ఆలోచించాలి. ప్రభునందు ప్రియా దేవుని పిల్లలారా, జ్ఞాపకం చేసుకుని మనం చాలా విషయాలు మీకు గూగుల్ మీట్లో చెప్పాను, చాలా మంది గురించి చెప్పాను. దావీదు దేవునికి ఇష్టానుసారం. తప్పు చేస్తారండి మానవులు, తప్పు చేయని వాళ్ళు ఎవరు? దావీదు చేయలేదా? దావీదు పాపం చేయలేదా? చేశాడు. కానీ దేవుని సేవకుడు ఎప్పుడైతే మాట్లాడాడో, దేవుని సేవకుడు ఎప్పుడైతే హెచ్చరించాడో, అప్పుడు వెంటనే పశ్చాత్తాపడ్డాడు, తన జీవితాన్ని మార్చుకున్నాడు. ఇక్కడ దేవుని సేవకుడు మాట్లాడినప్పుడు మార్చుకునే వాళ్ళు ఉన్నారా? ఆయన ఎప్పుడు అట్టగా చెప్తాడు. ఆయనకి ఏముంది? ఆయన ఎప్పుడు అట్టగా చెప్తాడు. ఎప్పుడు చెప్పలేదు. మా కష్టాలు, మా సమస్యలు ఆయనకేం తెలుసు, మాకున్న ఇబ్బందులు ఆయనకేం తెలుసు. మరి వీళ్ళందరికీ లేవా ఇబ్బందులు? ఎన్ని కష్టాలు? ఇప్పుడు దావీదుని గురించి ఏమన్నాడు? ఓ మాట చూడండి, అపోస్తుల కార్యాల గ్రంథము 13వ అధ్యాయము 22వ వచనం. దావీదును వారికి రాజుగా ఏర్పరచెను. చూడండి, ఆయన కనుగొన్నాడు. యెష్షయి కుమారుడైన దావీదును కనుగొంటిని. అమ్మా, ఈ మాట ఎప్పుడైనా ఒక్క నిమిషం నిలబడి ఆలోచించావా? ఆయన దావీదుని గురించి ఏం చెప్తున్నాడు? అతడు దావీదనే అతడు నా ఇష్టానుసారుడైన వాడు, నా ఇష్టానుసారమైన మనుష్యుడు. ఎందుకంటే అతడు నేను ఏదైతే ఉద్దేశించానో నా ఉద్దేశమును నెరవేర్చేవాడు. దేవుడు మన పట్ల ఏదైతే ఉద్దేశించాడో, ఏ ఉద్దేశం కలిగి నిన్ను రక్షించాడో దాన్ని నెరవేరుస్తున్నావా? ఏమండి, నెరవేరుస్తున్నావా? ఆలోచించండి ఒక్కసారి. మీ ఆత్మీయ జీవితం ఎలా ఉందో ఆలోచించుకోండి. ప్రభు వస్తే నీ బ్రతుకు ఎలా ఉంటుందో ఒకసారి ఆలోచించుకోండి. ఎలా ఉన్నావు నువ్వు? ఎలాగ నడుస్తున్నావు? లోకానికి వెలుగుగా ఉన్నావా? ఎవడైనను దీపము వెలిగించి కొంచెము కింద పెట్టడు గాని దీపస్తంభము మీద పెడతాడు. ఎందుకంటే తన ఇంటి వారందరికీ వెలుగునివ్వటానికి. ఇంటి వారందరికీ వెలుగు నువ్వే. నీ ఇంటిలో నువ్వే వెలుగు. నువ్వే వాళ్ళు చెప్పినట్టు చేస్తే ఇక నువ్వు వాళ్ళని ఏమి రక్షిస్తావు? వాళ్ళు చెప్పిన తతంగం అంతా చేస్తే చూడు, ప్రత్యేకత లేదే. దేవుని బిడ్డగా దేవుణ్ణి మహిమపరిచే క్రియలు నీ దగ్గర లేవు. ప్రార్థనకు వచ్చి కూర్చుంటే సరిపోదు, పాటలు పాడితే సరిపోదు, చప్పట్లు కొడితే సరిపోదు. దేవుని ఉద్దేశం ఏమిటి నీ పట్ల? నువ్వే విధంగా బ్రతకాలి, నువ్వే విధంగా జీవించాలి, అది నీ విషయంలో నెరవేరుద్దా?
ఇదిగో దావీదు నా ఉద్దేశములు నెరవేర్చవు. రాజే, చక్రవర్తే. చూడండి, ఇలాగ చాలా మంది గురించి దేవుడు సాక్ష్యం ఇస్తూ వచ్చాడు. మోషే నా ఇల్లంతటిలో నమ్మకస్తుడు. మోషేని గురించి ఇల్లంతటిలో ఏంటి మోషే చేసిన విషయం? ఎందుకు ఆయన నమ్మకస్తుడయ్యాడు? ఒక రాజా కుమార్తె యొక్క కుమారుడై ఉండి, ఫరో కుమార్తె యొక్క కుమారుడై ఉండి ఏమన్నాడు? పాపకాల పాప భోగము, అల్పకాల పాప భోగము అనుభవించుట కంటే, అల్పకాల పాప భోగము అనుభవించుట కంటే ఏమిటంటాడు? దేవుని ప్రజలతో నిద్ద, శ్రమ. చూడండి, ఎందుకండి సింహాసనాన్ని వదిలేడు ఆయన? ఎందుకు ఆయన ఆ ధనాన్ని వదిలేడు? ఆ అల్పకాల పాప భోగం ఉందే, దాన్ని ఎందుకు వదిలాడు? చదువు తర్వాత ఏముందో? అపోస్తల కార్యాల గ్రంథం 11వ అధ్యాయము 24వ వచనమా? సారీ, హెబ్రీలకు రాసిన పత్రిక 11వ అధ్యాయం. హెబ్రీలకు రాసిన పత్రిక 11వ అధ్యాయం 24. మనందరికి తెలిసిన మాట అది. విశ్వాసమును బట్టి ఐగుప్తు ధనాన్ని, అసలు ధనము, ఐగుప్తు ధనం అంటే ఇక విస్తారమైన ధనం. అది విస్తారమైన, ఆ ధనంలోనే పడుకోవచ్చు. ఆ బంగారపు ఆ పిల్లలను పరుచుకొని అదే పరుపుగా చేసుకోవచ్చు. ఐగుప్తు ధనము కంటే క్రీస్తు విషయమైన నింద గొప్ప భాగ్యమని ఎంచుకొని, అల్పకాల పాప భోగము అనుభవించుట కంటే దేవుని ప్రజలతో శ్రమ అనుభవించుట మేలని యోచించింది. కుమారుడని అనిపించుకోలేదు. ఎందుకు ఎందుకనగా అతడు ప్రతిఫలముగా కలుగబోవు బహుమానమందు దృష్టి. ఆయన దృష్టి మోషే దృష్టి ఏమిటి? ప్రతిఫలముగా కలగబోవు బహుమానం. ఒకటి, ఇక్కడ మోషే విషయంలో తన ప్రజలందరూ దేవుడు వాగ్దానం చేసిన కనాను దేశానికి వెళుతున్నారు, అది బహుమానం. ఇప్పుడు మరొక విషయం ఏంటంటే, ఈ లోకము అల్పకాలం, పాప భోగం. ఇది ప్రభు పరలోక మహిమనుంచాడు, అది కావాలి నాకు అనేది ఆయన ఉద్దేశం. మన ఉద్దేశం కూడా అదే. చాలా చూడండి, ఒకసారి ఆలోచించండి. మనము వెలుగు జీవితాన్ని జీవించాలి, అనేకులను వెలిగించాలి. మనం కొంచెం, మీరు రక్షణ పొంది ఇంట్లో కూర్చుంటున్నారు, మానికి కింద పెట్టేశారు, కొంచెం కింద పెట్టేశారు. మీ రక్షణ ఇతరులకు తెలియజేయట్లేదు. ఆత్మ సంబంధమైన మెట్టులోనికి, దిద్దుబాటులోనికి తీసుకురావట్లేదు వ్యక్తులను. అసలు ముందు నిన్ను నీవు దిద్దుకోవాలి, తరువాత నీ ఇంటి వారిని దిద్దాలి, తర్వాత నీ వీధి వారిని దిద్దాలి, తర్వాత నువ్వు వెళ్ళిపోవాలి. సరే, అంత దూరం వెళ్ళకపోయినా నీ వరకైనా నీవు క్రీస్తులో నమ్మకంగా ఉంటున్నావా? ఆత్మ సంబంధమైన మెట్టులో ఉంటున్నావా? వెలుగుగా ఉంటున్నావా? ఇంకా చాలా విషయాలు ఉన్నాయి, కానీ నేను ముగిస్తున్నాను. ప్రభునందు ప్రియ దేవుని పిల్లలారా, జ్ఞాపకం చేసుకో. మనము దేవుని నామాన్ని భరించాలి. వెలుగు, మీరు లోకమునకు వెలుగై ఉన్నారు, లోకమునకు వెలుగై ఉన్నారు.
వెలుగు సంబంధం, వెలుగు సంబంధమైన జీవితాన్ని జీవించాలి. చూడండి ప్రభునందు ప్రియులారా, మంచితనము, నీతి, సత్యము మీ జీవితంలో ఉంచండి. ప్రభు వచ్చినప్పుడు మీరు గొప్ప బహుమానం పొందుతారు. పరలోక రాజ్యములో ప్రభుతో కూడా నిత్యము ఉంటారు. దేవుడి మాటలు మన కొరకు దీవించునుగాక. ఆమేన్.